ఇన్స్టాగ్రామ్ ఇది కూడా ఒక ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా యాప్. కానీ లాస్ట్ 5 years నుండి మెయిన్లీ టిక్ టాక్ బ్యాన్ అయ్యాక ఇందులో చాలా రకాల అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ అప్డేట్స్ వల్ల మెయిన్లీ 13 to 17 years అండర్ ఏజ్ ఉన్న అమ్మాయిలు అయితే టార్గెట్ అవుతున్నారు. ఇండియాలో జరిగే టీనేజ్ ఆర్ మైనర్ ఏజ్ క్రైమ్స్ వెనకాల మనకు ఖచ్చితంగా రూట్ కాజ్ గా అయితే ఇన్స్టాగ్రామ్ కనబడుతుంది. సో మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే స్టోరీలో కూడా మెయిన్ రూట్ కాజ్ అయితే ఇన్స్టాగ్రామే. ఒక 10th క్లాస్ చదువుతున్న 16 ఏళ్ల అమ్మాయి తనకు ఇన్స్టాగ్రామ్ లో 8 నెలల కిందట పరిచయమైన అబ్బాయి కోసం తన కన్న తల్లిని చంపేసింది. 16 ఏళ్ల వయసులోనే తనకు 8 నెలల కిందట పరిచయమైన అబ్బాయి కోసం తన సొంత తల్లిని చంపేసింది. అంటే అసలు ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందనే విషయాన్ని మనం ఇప్పుడు స్టోరీ బోర్డ్ ఫార్మాట్ లో చూద్దాం. సో ఇందులో హత్యకు గురైన ఈ మదర్ క్యారెక్టర్ పేరు అంజలి. తనది చాలా నిరుపేద కుటుంబం. తనకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్న కొన్ని సంవత్సరాలకే తన హస్బెండ్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. కానీ తనకు అప్పటికి ఒక పాప కూడా పుట్టింది. సో ఇప్పుడు ఆ పాపే ఈ స్టోరీలో మెయిన్ విలన్. ఇక తన హస్బెండ్ చనిపోయాడని తన ఫ్యామిలీ వాళ్ళకు తనకు రెండో పెళ్లి చేశారు. అప్పుడే తనకు రెండో పాప కూడా పుట్టింది. ఇక వాళ్ళ సొంత ఊరు వచ్చేసి మెహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి అని ఒక చిన్న గ్రామం. సో చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లాగానే వాళ్ళు కూడా వాళ్ళ ఊరు నుండి హైదరాబాద్ కి ఉపాధి కోసం వలస వచ్చారు. ఇక తన భర్త ఒక బేకరీలో మాస్టర్ చెఫ్ గా వర్క్ చేసేవాడు. ఇక తను తెలంగాణ కల్చరల్ టీమ్ లో ఒక మెంబర్ అండ్ సోషలిస్ట్ అండ్ యాక్టివిస్ట్. తెలంగాణ పోరాటంలో చాలా యాక్టివ్ గా పాల్గొన్న వ్యక్తి. సో దీని వలన తనకు కొన్ని చిన్న చిన్న లోకల్ పొలిటీషియన్స్ తో కాస్త పరిచయాలు కూడా ఉన్నాయి. సో ఈ పరిచయాల వల్ల తను ఉంటున్న జీడిమెట్లలో తను చాలా ఫేమస్. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే తనకి చెప్పుకునేవారు. ఎందుకంటే తను ఒక సోషలిస్ట్ కాబట్టి. సో ఇక్కడ దాకా అంతా బానే ఉంది. కానీ లాస్ట్ ఇయర్ 2024 లో ఒక యాక్సిడెంట్ లో తన రెండో భర్త కూడా చనిపోయాడు. ఇక తన రెండో భర్త కూడా చనిపోయాక తను చాలా డిప్రెషన్ కి వెళ్ళింది. ఇక తన ఇద్దరు కూతుర్లు వాళ్ళు ఉంటున్న ఒక ఏరియాలోనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. పెద్ద పాప 10th క్లాస్ అండ్ చిన్న పాప 8th క్లాస్ లో చదువుతుంది. సో వీళ్ళ ఫాదర్ చనిపోయిన కొన్ని మంత్స్ తర్వాతనే ఈ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఇక ఈ అబ్బాయి పేరు శివ. ఇతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇతని ఏజ్ 19 అండ్ ఇతను ఒక డీజే ఆపరేటర్ గా కూడా వర్క్ చేస్తాడు. ఇక ఈ అమ్మాయి అబ్బాయితో తరచుగా ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేయడం, ఫోన్ లో మాట్లాడడం ఇవన్నీ వీళ్ళ మమ్మీ ఒక రోజు ఫైనల్ గా గమనిస్తుంది. సో తన కూతురికి నార్మల్ గానే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నీకు ఫాదర్ లేడు, ఇప్పుడు జస్ట్ 15 years మాత్రమే, నువ్వు ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నావు, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయని నార్మల్ గానే తన కూతురికి తను చెప్పుకొచ్చింది. అయినా కూడా తన కూతురు తన మాట వినకుండా తరచుగా ఆ అబ్బాయితో చాట్ చేయడం, ఫోన్ లో మాట్లాడడం, చివరికి మొబైల్ ఫోన్ ని స్కూల్ కి తీసుకెళ్లడం కూడా స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని వాళ్ళ మదర్ ఒక రోజు గమనించి స్కూల్ ప్రిన్సిపల్ తో ఇలా పిల్లలు మొబైల్ ఫోన్ స్కూల్ తీసుకొస్తుంటే మీరేం చేస్తున్నారని గొడవ పడింది. సో ఇక ఆ స్కూల్ ప్రిన్సిపల్, మీ పిల్లలు మొబైల్ తీసుకొస్తే మమ్మల్ని ఏం చేయమంటావు అని రివర్స్ లో తనతోనే గొడవ పడింది. ఇక చేసేదేమీ లేక చివరికి తన మదర్ ఆ అబ్బాయి ఉంటున్న ఊరు నల్గొండ జిల్లా కట్టంగూరు. సో ఆ ఊరికి వెళ్లి ఆ అబ్బాయికి అయితే వార్నింగ్ ఇచ్చి వచ్చింది, ఇక నా కూతురు జోలికి రాకు అని. అయినా కూడా ఆ అమ్మాయి తరచుగా అతనితో ఫోన్ లో మాట్లాడడం, ఫెస్టివల్స్ టైంలో అండ్ కొన్ని నార్మల్స్ టైంలో తన ఇంటికి వెళ్ళడం కూడా స్టార్ట్ చేసింది. కొన్ని సార్లు తనతో పాటు తన చెల్లిని కూడా తీసుకెళ్లేది. ఇక ఈ హత్య జరిగే కొన్ని రోజుల ముందు ఈ అబ్బాయి తరచుగా వీళ్ళ ఇంటికి వచ్చేవాడని, తన కూతుర్ని పెళ్లి చేసుకుంటా అని వాళ్ళ మదర్ ని ఒప్పించడానికి తను చాలా సార్లు ట్రై చేశాడని ఈ అమ్మాయి వాళ్ళ చెల్లి చెప్పుకొచ్చింది. సో ఇందులోనే ఒక రోజు చాలా లేట్ నైట్ కావడం వల్ల తన మదర్ ఆ అబ్బాయిని ఆ ఇంట్లోనే ఉండనిచ్చి తినడానికి తిండి పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పంపింది. ఇక చివరికి ఈ అమ్మాయికి వాళ్ళ మదర్ తన మ్యారేజ్ కోసం ఒప్పుకోదన్న విషయం అర్థమైపోయి ఆ అబ్బాయితో కలిసి పారిపోయి, ఇక తన మదర్ ఆ అమ్మాయి కోసం 3 రోజులు వెతికి తన ప్రయత్నాలు ఏమో తను చేసి చివరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఆ పోలీసులు ఒక 2 రోజులలో వీరిద్దరిని పట్టుకొని ఆ అబ్బాయి పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఆ అమ్మాయి మైనర్, సో కేసు అయితే మీకే ప్రాబ్లం అవుతుందని చెప్పి ఎవరింటికి వాళ్ళని పంపించేశారు. కానీ ఇక్కడే ఆ అమ్మాయి మైండ్ లో ఒక క్రూయల్ థాట్ అయితే వచ్చింది. అదేంటంటే ఇక తన తల్లి బతికుండగా వీళ్ళిద్దరికి పెళ్లి కాదన్న విషయం తనకు అర్థమైంది. ఇక తను ఆ అబ్బాయికి ఫోన్ చేసి తన తల్లిని చంపాల్సిందే అని ఫోర్స్ఫుల్ గా తనను ఒప్పించి చివరికి ఒక ప్లాన్ అయితే వేసుకున్నారు. ఇక 2025 జూన్ 23 ఎర్లీ మార్నింగ్ వాళ్ళ మదర్ ఇంట్లో పూజ చేస్తుంటే ఈ అబ్బాయి తన బ్రదర్ కూడా ఒక మైనరే. సో వీళ్ళ ముగ్గురు కలిసి ఆమె మెడకు ఒక చున్నీ వేసి తనను ఊరేసి చంపడానికి ట్రై చేశారు. సో తను చనిపోయింది అనుకుని వాళ్ళిద్దరూ అక్కడ నుండి వెళ్లిపోయారు. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే తను బతికే ఉందని. మళ్ళీ తన కూతురు వాళ్ళిద్దరికి ఫోన్ చేసి తన తల్లి ఇంకా బతికే ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ తల్లిని చంపడానికి ట్రై చేశారు. అప్పుడే ఈమె రెండో కూతురు అంటే ఈ అమ్మాయి వాళ్ళ చెల్లి ఇదంతా గమనించి వాళ్ళ అమ్మ స్పృహ తప్పిపోయి నీళ్ళ మీద పడిపోయింది అనుకుని అంబులెన్స్ కాల్ చేయడానికి ట్రై చేసింది. సో వీళ్ళ ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని బెదిరించి ఆ అమ్మాయిని నోరు నొక్కేసి ఆ అమ్మాయిని ఇంట్లో నుండి బయటకు అయితే పంపారు. సో ఇదంతా గమనించిన స్థానికులు పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారు. ఇక పోలీసులు వచ్చేలోగానే వీళ్ళు ఆమెను చంపేశారు. సో పోలీసులు వీళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేసి మీడియా ముందుకైతే తీసుకొచ్చారు. ఈ స్టోరీ మొత్తంలో ఈ అమ్మాయి తన తల్లిని ఇంత కిరాతకంగా చంపడం ఒక దారుణ
దారుణమైన విషయం అంటే మరోవైపు ఈ అబ్బాయి వాళ్ళ తల్లి తనను చంపడంలో తప్పే లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ మొత్తం స్టోరీలో ఎఫెక్ట్ అయింది ఈ హత్యకు గురైన మహిళ వాళ్ళ రెండో పాపని. ఎందుకంటే ఒకవైపు తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు, మరోవైపు తన అక్క తన తల్లిని చంపి ఇప్పుడు జైలుకు వెళ్తుంది. సో మొత్తానికైతే కేవలం ఒక 8 నెలల కిందట ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన అబ్బాయి కోసం తనని చిన్నప్పటి నుండి ప్రేమగా కష్టపడి పెంచిన కన్న తల్లిని చంపి. సో ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం తెలుసుకున్న విషయం ఏంటంటే తమ కూతుర్ల చేతికి మొబైల్ ఫోన్స్ ఇచ్చే పేరెంట్స్ కి చెప్తున్నా, మీ కూతురికి ఎన్ని ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఉన్నాయో, స్నాప్చాట్ లో ఎన్ని స్ట్రీక్స్ ఉన్నాయో, తను ఎలాంటి ఫోటోస్ అండ్ రీల్స్ షేర్ చేస్తున్నాయో, తనకు ఎలాంటి రీల్స్ అండ్ మెసేజెస్ వస్తున్నాయో అన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. అలా చెక్ చేయడం చేత కాకపోతే వాళ్ళ చేతికి మొబైల్స్ ఇవ్వడం కూడా మానేయండి.